హర్యానాలో ముచ్చటగా మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. తొలి ట్రెండ్స్ లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్ ఇండియా కూటమి తర్వాతి ట్రెండ్స్ లో బలహీనపడసాగింది. హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా ఆ తర్వాత కొంచెం వెనకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ కశ్మీర్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాన్ని తలకిందులు చేస్తూ జమ్మూ కశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది. ఇక ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని, అందులో భాగంగానే ఎన్నికల ఫలితాలని ఈసీ ఆలస్యంగా అప్డేట్ చేయిస్తోందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ నేతల కామెంట్స్ పై ఈసీ స్పందించింది. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని, కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతోందని స్పష్టం చేసింది. ज्ञापन हम पेश कर रहे हैं, अभी अगले 5-7 मिनटों में पेश करेंगे, शिकायत कर रहे हैं। अब उम्मीद करते हैं कि ईसीआई हमारे सवालों का जवाब दे, क्योंकि 10-12 राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ईसीआई के वेबसाइट पर, चैनलों पर सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं। तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है। ये लोकसभा चुनाव में भी हुआ था, हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ईसीआई गए थे, हमने शिकायत की और तब ईसीआई ने कार्रवाई की। तो हम उम्मीद करते हैं कि ईसीआई जो एक संवैधानिक संस्था है, निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए, क्योंकि ये खेल खत्म नहीं हुआ है। ये सब मनोवैज्ञानिक खेल है, ये माइंड गेम्स चल रहा है, इससे हम हटेंगे नहीं। ये कोई निराश होने की कोई कारण नहीं है। हमें जनादेश मिलने वाला है, कांग्रेस की सरकार बनने वाली है।